గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక చర్యలతోని ఇరాన్ అయితే మాత్రం అల్లకల్లోలంగా మారింది. అక్కడ పరిస్థితులన్నీ కూడా అత్యంత అలజడిగా మారాయి. మరి దీనికి సంబంధించి అమెరికా సైన్యం గూడా చర్యలు తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తగ్గ ప్లాన్స్ చేసుకుంటోంది అమెరికా ప్రభుత్వం అనే వార్తలు గూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ 2 దేశాల మధ్యన భారత్ ప్రజలు, భారతీయులు అత్యంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులైతే నెలకొన్నాయి. మరి దీనికి సంబంధించి భారతదేశ ప్రభుత్వం గూడా ఇరాన్ మీదుగా వెళ్లే విమానాలనైతే రద్దు చేస్తున్నట్లుగా వాటిని దారి మళ్లిస్తున్నాము అని చెప్పేసి చెబుతూ ఉంది. ఎందుకంటే ఇరాన్ మీదుగా ఎటువంటి ప్రయాణాలు సాగించడానికి వాళ్ళు ఆసక్తిని చూపించడం లేదు. ఏదైనా పరిస్థితులు విషమించితే ఖచ్చితంగా భారతీయ యువకులు, భారతీయులు ఖచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక అవగాహనకి వచ్చిన భారతీయ ప్రభుత్వం అయితే మాత్రము దీనికి సంబంధించి సీరియస్ గానే చర్చలు జరుపుతూ ఉంది. తీవ్ర స్థాయిలోనే వీటికి సంబంధించి కొన్ని హెచ్చరికలనైతే జారీ చేయడం జరిగింది. భారతీయులెవరూ కూడా ఇరాన్‌కి సంబంధించిన ఆ వైపుగా వెళ్ళే ప్రయాణాలు గాని, ఇరాన్‌కి సంబంధించి అక్కడ ఏదైనా బయటికి వెళ్ళే పనులు గాని ఏవి గూడా చెయ్యొద్దు అని జెప్పేసైతే పూర్తిగా ఖండిస్తూ వచ్చింది. మరి దీనికి సంబంధించి భారత విమాన సంస్థలు తన ప్రయాణికులకు అడ్వైజరీ అయితే జారీ చేసింది. ఈ హింసాత్మక నిరసన నేపథ్యంలోనైతే వాణిజ్య విమానాల రాకపోకలనైతే మాత్రం పూర్తిగా ఇరాన్ గగనతలాన్నైతే మూసేసినట్లుగా మనకు కనిపిస్తుంది. సో, అసలు డీటెయిల్‌గా చూద్దాం ఒకసారి ఏం జరుగుతోంది ఇరాన్‌లోని ప్రస్తుతము? ఏ ఏ సర్వీసుల్ని రద్దు చేశారు? ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమాన సర్వీసులను దారి మళ్లిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాలు సాధ్యం కాని కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని, ఈ అసౌకర్యానికి తాము చింతిస్తున్నట్లుగా తెలిపింది. అయితే ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని ఎయిర్ ఇండియా సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించింది. మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇదే తరహాలో అడ్వైజరీని జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు తమకు సహకరించాలని కోరింది. ఇక గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనతో ఇరాన్ అయితే అట్టుడుకుతోంది. ఈ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. మరోవైపు ఆ దేశంపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అత్యంత అప్రమత్తమైంది. ఇరాన్లోని భారతీయులంతా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచించినట్లు తెలుస్తోంది. భారతీయులెవరూ ఇరాన్కు వెళ్లొద్దని భారతదేశ విదేశాంగ శాఖ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.